హలో సార్, నమస్కారం అండి. మల్లారెడ్డి గారా మాట్లాడేది? ఎవరండి? హలో, ఎవరు? నా పేరు నరేంద్ర సార్. నేను బజాజ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. సార్, మీ పేరు పైన బజాజ్ నుంచి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ వచ్చిందండి, 1,85,000 సార్. వద్దండి, నాకు సార్ ఇంట్రెస్ట్ లేదు. సార్, ఎందుకు వద్దు అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా సార్? నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీ ఇస్తా అంటే ఇయ్యుర్రి. ఫ్రీ మా ఇంట్రెస్ట్ ఇంటికి తెచ్చి వస్తుంది. క్యాష్ తెచ్చిస్తా అంటే ఇయ్యుర్రి, లేకపోతే వద్దు. అలా అంటే మీకు 60,000 నుంచి కూడా తీసుకోవచ్చండి, ఏమైనా అవసరం ఉంటే అది తీసుకోవచ్చు. నాకు 1,00,000 మితి లేకుండా తెస్తా అంటే ఇయ్యుర్రి, తీసుకుంటా నేను. సార్, మిర్చి ఉంటుంది సార్. మా మితి ఉంటే వద్దండి మరి మాకు. అవునా సార్? అవునండి. అంటే ప్రజెంట్ ఏం అసలు నీడ్ ఏం లేదా సార్ మీకు? అసలు మేము లేదా మితి లేకుండా ఇస్తే నేను తీసుకుంటాను. నాకు కూడా రోజు ఖర్చులు ఉంటాయి కదా, తినాలి తాగాలి అవి ఇవి ఉంటాయి. మితి లేకుండా ఇస్తే ఏం కాదండి. మిర్చి అనేది ఉండే బజాజ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మళ్ళీ మిత్తులు కట్టే అంత నేను లేను కదండి. నేను ఉట్టి తింటా తాగుతా తిరుగుతా కదే. మిత్తులు నేను ఎక్కడ కడతా? అంటే మీకు వచ్చేసి నెలకు వచ్చి 6,000 కడతారు. వద్దండి, నాకు ఎంత పోతుంది. నేను రిటర్న్ కట్ట. నేను నా తినుడు తాగుడు కన్నా అయిపోతుంది. రిటర్న్ కట్టుడు ఆలోచన నాకు ఉండదు. సార్, అవునండి. అంటే ఇంట్రెస్ట్తోనే వస్తుందండి. ఇంట్రెస్ట్ మాకు కాదండి. నేను అసలు గిట్ట నేను ఇయ్య. ఏదన్నా పుక్కట్లో నాకు ఇస్తట్టు ఉంటే తీసుకుంటా. సార్, అలా ఉండదండి. నాకు అట్లనే కావాలండి మళ్ళీ. సార్, అంటే ఇంట్రెస్ట్ తగ్గించుకోవడానికి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ నాకు మిత్తి వద్దండి. నేను అసలే ఇయ్య అంటున్నాను. మిత్తి ఎడికి మాట్లాడుతున్నావు? నేను అసలే ఇయ్య. నేను సారీ సార్. నువ్వు ఫస్ట్ అయితే 1,00,000 తీసుకురా, దాని తర్వాత ముచ్చట ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం కానీ. అంటే నేను తెలియగలరు సార్. అంటే మీకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందంటే మా సార్ వాళ్ళకి, మెయిన్ బ్రాంచ్ సార్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం డీటెయిల్స్. ఏం కాదు రర్రీ, మళ్ళీ రర్రీ ఏం కాదు. ఎట్లా నీకు తెలిసే అడ్రస్ తెలిసే ఉంటుంది కూడా. 1,00,000 అయితే పట్టుకరా, ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం. అంటే అలా కాదు సార్, మా సార్ వాళ్ళు లోన్ ప్రాసెస్ అనేది మా సార్ వాళ్ళు చూసుకుంటారండి. వచ్చేసి మా జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వడం వరకునే సార్. అపాయింట్మెంట్ అనేది తీసుకొని ఏమన్నా కానీ ఎట్లా అరేంజ్ చేసి నీకు 10,000 ఇస్తుంది. నువ్వైతే పట్టుకరా, ఇక 1,00,000 అయితే పట్టుకరా, తర్వాత చూద్దాం ఏమైనా ఉంటే. అలా ఉండదండి, ఇది సిస్టమ్ ప్రకారం జరుగుతుంది సార్. అట్లా అయితే తీసుకురా, లేకపోతే ఇక వద్దు నాకు. సారీ సార్. సరే.